ప్రియమైన వీక్షకులకు వేదిక టీవీ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈసెట్ 2026 నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఏప్రిల్ 18 తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. ఈసెట్ కన్వీనర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ వరుసగా మూడోసారి విధులు నిర్వర్తిస్తున్నారు. జపాన్లోని షిజోకా యూనివర్సిటీ నుండి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పూర్తి చేసి ఉన్నారు. 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ టీచర్ అవార్డు పొందిన శ్రీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ న్యూఢిల్లీలోని ఐఈటిఈ నుండి బెస్ట్ అవార్డు పొంది ఉన్నారు. ఈసెట్ నోటిఫికేషన్ విశేషాలు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారితో అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నమస్కారం సార్. ఈసెట్కి ఎవరు పోటీ పడుతుంటారు సార్? అందరికీ నమస్కారం. ఎంసెట్ తర్వాత ఈసెట్కి ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ కోసమని పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు దీనికోసం పోటీ పడుతున్నారు. నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. గత 9వ తారీఖు అంటే ఫిబ్రవరి 9 నుంచి అప్లికేషన్ లైవ్లో ఉంది. ఈ అప్లికేషన్ ఫాము 18th ఏప్రిల్ వరకు వితౌట్ లేట్ ఫీ మేము అప్లికేషన్ ఫామ్ని తీసుకుంటాము ఆన్లైన్లో. ఇదంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్లో చేయాలి. ఆ తర్వాత ఈ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్న తర్వాత కొంత ఎవరైనా కనుక మిస్ అయితే కనుక విత్ లేట్ ఫీ 500 రూపాయలతోటి 29వ తారీఖు వరకు, 1000 రూపాయలతోటి 7వ తారీఖు మే వరకు, 12వ తారీఖు వరకు విత్ 10,000 తోటి మేము అప్లికేషన్ ఫామ్ని స్వీకరిస్తాం. పరీక్షా సెంటర్లు ఎక్కడ ఉంటాయి? ఏమైనా కొత్త పరీక్షా సెంటర్లు ఉన్నాయా? కొన్ని సెంటర్లు మేము యాడ్ చేయడం జరిగింది. సిద్దిపేట దాంట్లో రెండు వాటిని చేయడం జరిగింది. అలాగే హాల్ టికెట్లో కూడా వాళ్ళకి గూగుల్ మ్యాప్ అనేది కూడా వస్తుంది. సెంటర్ వాళ్ళు ముందే తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎంట్రన్స్ పరీక్ష సిలబస్ మరియు ప్రశ్నలలో ఏమన్నా నూతన మార్పులు ఉంటే తెలియజేయండి. సిలబస్లో ఏమి మార్పులు ఉండవండి. సబ్జెక్ట్ డొమైన్లో 100 మార్కులు, మ్యాథమెటిక్స్లో 50 మార్కులు, ఫిజిక్స్లో 25 మార్కులు, కెమిస్ట్రీ 25 మార్కులతోటి ఈ పరీక్ష జరుగుతుంది. ఇంజనీరింగ్ డొమైన్లో, ఫార్మసీ మాత్రం 4 డొమైన్లో జరుగుతుంది. ఇది కాకుండా బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటుంది. దీనికి మెయిన్గా వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీలో చదివిన సిలబస్ తోటి వాళ్ళు కనుక విద్యార్థులు కనుక ప్రిపేర్ అయితే గ్యారంటీగా వాళ్ళు మంచిగా ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశాలు ఉంటాయి. ఈసెట్ ద్వారా ఎన్ని సీట్లు భర్తీ చేస్తారు? యూనివర్సిటీ కాలేజీలో ఉన్నాయి. తర్వాత ప్రతి ఏఐసిటి అప్రూవల్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఉన్న ప్రతి కాలేజీలో ఉంటాయి. ఇది ఎలా అంటే అండి 10% ఆఫ్ అడ్మిషన్ అనమాట. అంటే 60 సీట్లు ఉన్నాయనుకోండి, 6 సీట్లు వీళ్ళకి ఇవ్వాలి. ఈసెట్కి ఎంతమంది పోటీ ఉంటారు? గత ఏడాది ఎంతమంది హాజరయ్యారు? ఈసారి ఎంతమంది పోటీ ఉంటారని అంచనా వేస్తున్నారు? మెయిన్గా మేము ఎప్పుడు కూడా పంచ ప్రాణాలు అనుకుంటాము. మెయిన్గా మాకు కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్. ఇవే మెయిన్గా ఎక్కువగా కాంపిటీషన్ ఉంటాయి. ఒక దాంట్లో రమారమి ఒక 5,000 మంది పోటీ పడుతూ ఉంటారన్నమాట. పరీక్షా సెంటర్లు ఎక్కడ ఉంటాయి? ఏమైనా కొత్త పరీక్షా సెంటర్లు ఉన్నాయా? అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. అది కూడా మేము ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో పొందుపరచడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టు సిద్దిపేటలో ఒక 2 మాత్రం కొత్తగా మేము తీసుకొచ్చాము, ఇంట్రడ్యూస్ చేసాము. కానీ చాలామంది విద్యార్థులు హైదరాబాద్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ సిటీ సెంటర్స్ అవే తొందరగా అయిపోతాయి. ఇది కూడా అంటే ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ సెంటర్ రావడం. ఎగ్జామ్ 15వ తారీఖు పెడుతున్నాం. మే 15కి పెట్టడానికి మేము అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుంటున్నాము. 10-15 రోజుల్లో మేము ఇవ్వగలుగుతాం. అభ్యర్థులకు హాల్ టికెట్లు ఎప్పటి నుండి అందుబాటులో ఉంటాయి? 18వ తారీఖు అయిపోయిన తర్వాత, ఏప్రిల్ 18 తర్వాత 7వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు మేము అప్లికేషన్ ఫామ్ స్వీకరిస్తాము. స్వీకరించిన తర్వాత 1వ తారీఖు మే 1 నుంచి 5 మే వరకు, అంటే 1 మే నుంచి 5 మే వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి ఇస్తామన్నమాట ప్రతి స్టూడెంట్కి కూడా. అంటే స్టూడెంట్ వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా చిన్న మిస్టేక్స్ చేయొచ్చు, నేమ్లో తప్పు రాయొచ్చు, లేకపోతే క్యాస్ట్లో ఏదైనా తప్పు రాయొచ్చు. ఏదైనా వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ఏదైనా సరే వాళ్ళు ఏదైనా తప్పుగా ఏదైనా చేస్తే కనుక ఆ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది, లాక్ చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత 9వ తారీఖు మే 9 నుంచి వాళ్ళు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 15వ తారీఖు ఒకటే సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లు ఏమిటి? వాటిని అధిగమించాలంటే ఎటువంటి ప్రయత్నం అభ్యర్థుల నుండి జరగాలి? అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే క్యాస్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంతమంది ఏంటంటే అది క్యాస్ట్ తప్పు పెట్టచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పెద్ద విషయాలు కాదు, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అవన్నీ కూడా క్రైటీరియా అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాయడం వరకు మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ రేపు ఫ్యూచర్లో ఏమైందంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ మళ్ళీ మా దగ్గరికి వచ్చి, సార్ మా డేటా తప్పు ఉంది సార్, ఏంటి సార్ ఇది ఎట్లా చేయాలి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు వాళ్ళు. అందుకని 1-2 సార్లు
మన డేటా మనం కరెక్ట్గా ఫిల్ చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. కంపెనీ ప్లేస్మెంట్స్లలో ఈసెట్ అభ్యర్థులు అని లేదా ఎంసెట్ అభ్యర్థులని జాబ్ పొందడంలో వ్యత్యాసం ఉంటుందా సార్? ఓన్లీ ఫోకస్ ఆన్ ద స్కిల్ సెట్. ఈ పిల్లగాడికి అది అమ్మాయికి స్కిల్ ఉందా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఈ అమ్మాయి ఈ వర్క్ చేయగలుగుతుందా లేదా, ఈ అబ్బాయి ఈ క్యాండిడేట్ చేయగలుగుతాడా లేదా అని ఒకటే చూస్తారు. కానీ లాటరల్ ఎంట్రీనో లేకపోతే ఎంసెట్ అనేది పెద్దగా వాళ్ళు ఏం పట్టించుకోరు. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్కి రెడీనెస్ కోసం అని చెప్పి చేయడం జరిగింది. అదే కాకుండా మేము కొన్ని మైనర్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాము. వీటన్నిటికీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ చాలా సమయము ల్యాబ్లో స్పెండ్ చేయాలి. ఇది కల్చర్ అనేది మనం అలవాటు చేసుకోవాలనేది నేను విద్యార్థులకి డైరెక్ట్గా మీ మాధ్యమం ద్వారా కూడా నేను చెప్పబోయే పాయింట్ ఒకటే. అదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే నేను చెప్పేది ఐఐటీస్ కానివ్వండి, అది తీసుకుంటే ఏంటంటే ల్యాబ్లో ఎక్కువగా వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. మనకి అంటే మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినంత వరకు మా దగ్గర ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని సాఫ్ట్వేర్లు మా దగ్గర ఉన్నాయి. పిల్లలు ల్యాబ్ అనేది ఆ 2 గంటలు చేయటమే కాకుండా, ఆ 3 గంటలు చేయటమే కాకుండా బియాండ్ టైం, అంటే ఆ టైంని మించి వాళ్ళు కనుక ల్యాబ్లో కనుక కూర్చొని వర్క్ చేసుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా స్కిల్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిల్డ్ ఇంజనీర్స్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు ది ఇండస్ట్రీ. క్లాస్ తరగతులు పూర్తయిన తర్వాత అభ్యర్థులు అదనంగా ఏ అంశాలు నేర్చుకుంటే కెరియర్ పరంగా బాగుంటుంది సార్? ఇంజనీరింగ్ కోర్సు పూర్తి కాగానే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. చెప్పండి. మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రీసెర్చ్ పేపర్ రావాలి అంటే ఇక లైబ్రరీకి వెళ్ళాలి. మేము అడగాలి లైబ్రరీలో ఇది కావాలి మాకంటే, వాడు ఒకరోజు టైం తీసుకొని అది మాకు ప్రింట్అవుట్ ఇచ్చేవాడు. అప్పుడు మేము చదువుకోవడం జరిగేది. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ల్యాప్టాప్ ఉంది. ఇలా ల్యాప్టాప్లో కీవర్డ్స్ కొట్టగానే మాకు ఇక్కడ సమాచారం వస్తుంది. సో ఇది నిజంగా కూడా అభినందనీయం. ఎందుకంటే ఒక విద్యార్థికి కానివ్వండి, ఒక రీసెర్చ్ స్కాలర్కి కానివ్వండి, ఎవరికైనా సరే రీసెర్చ్కి రీసోర్సెస్ అనేది ఎంతో చాలా ముఖ్యమైనవి. అందుకని ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రిపీటెడ్ జర్నల్స్ ఉంటాయి. ఈ జర్నల్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే రీసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకొని వాటిని మంచిగా కనుక వాడుకుంటే ఈ సమయాన్ని, ఈ టెక్నాలజికల్ రివల్యూషన్స్ ఏవైతే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో వీటన్నిటినీ కూడా వాళ్ళు సానుకూలంగా చేసుకోవాలి. అట్లానే నేను ఇన్స్టా చూడొద్దు, ఫేస్బుక్ చూడొద్దు అంటలేదు. దేనికైనా సరే ఒక సమయం పెట్టుకొని, కొంత టైం పెట్టుకొని, ఇందాక మీరు అన్నారు కదా, నేను నా విద్యార్థులకు ఒకటే చెప్తాను. మామూలుగా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే క్లాస్ వర్క్ ఉంటుంది. కొన్ని సమయాల్లో మధ్యాహ్నం పూట ఫ్రీగా ఉంటుంది. ఫ్రీ అనే దాన్ని ఫ్రీ కోసం కాదు, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాబొరేటరీస్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం పిల్లలకి స్టార్టింగ్లో. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తాం మేము. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో మాకు ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు డెడికేటెడ్గా 1 ఇయర్ ప్రాజెక్ట్ చేస్తారు అదే ల్యాబ్లో కూర్చొని. పిహెచ్డీ స్కాలర్స్ ఉంటారు, ఫుల్ టైం పిహెచ్డీ స్కాలర్స్ ఉంటారు. వాళ్ళు 5 సంవత్సరాలు అదే ల్యాబ్లో వర్క్ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ మీద, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ మీద నిష్ణాతులు అనమాట. విద్యార్థుల ద్వారా ఒకరి సీనియర్ ద్వారా జూనియర్స్కి వాళ్ళు నాలెడ్జ్ని కనుక షేర్ చేసుకుంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వటం కానివ్వండి, ఒక చిన్న వర్క్ని చేయటం కనుక చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ టూల్స్ మీద వాళ్ళకి గ్రిప్ వస్తుంది అనమాట. ఒక్కసారి ఆ గ్రిప్ వస్తే దీని మించి వాళ్ళు స్కిల్డ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దీనికి ఇవన్నీ కూడా సాధనాలు. ల్యాబ్కి పోవటము, ఒక సీనియర్ తోటి మాట్లాడటము, ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళు ఏం చేస్తున్నారో నేర్చుకోవటము, ఇవన్నీ చేయాలి. దీనికి మీరు ఇందాక అడిగినట్టుగా 5 గంటల తర్వాత ఇంటికి వెళ్ళైనా చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కనుక ఉంటే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు. లేదా మా దగ్గర 5ంటికి ఏ ల్యాబ్ క్లోజ్ కాదు. మినిమం 8, 9 దాకా మా అన్ని ల్యాబ్లు ఓపెన్ ఉంటాయి. ఆ ల్యాబ్లో కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అందరికీ ల్యాప్టాప్లు ఉండాలని ఏమీ లేదు. మా హాస్టల్లో మా పిల్లలు ఉంటారు. వాళ్ళ 8 దాకా నేను అదే చెప్తాను, 8 దాకా ఇక్కడ చదువుకోండి, ల్యాబ్లలో వర్క్ చేసుకోండి, 8కి వెళ్ళి డిన్నర్ చేసి మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. ఇలా వాళ్ళు ఈ టెక్నాలజికల్ రివల్యూషన్స్ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని వాళ్ళు పాజిటివ్గా తీసుకొని సద్వినియోగం చేసుకుంటే ఇంజనీరింగ్ ముందే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ ఇయర్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్ కనుక సరిగ్గా చేసుకొని ఆ మేనేజర్కి వీళ్ళకి ర్యాపో ఉండి వాళ్ళకి అవసరం ఉంది ఈ క్యాండిడేట్ అనుకుంటే ఇమీడియట్లీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంది. జరుగుతున్న మన ఇన్సిడెంట్స్ కూడా మా ముందు ఉన్నాయి. వేదిక టీవీ తరపున మీకు ధన్యవాదములు సార్.